వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ వెరైటీగా స్వీట్ తయారు చేసుకుందాం. కొంచెం కొబ్బరికూర తీసుకున్నాను. కొబ్బరికూర బాగా మెత్తగా మిక్సీ పట్టాను. అలాగే తగినంత బెల్లం, యాలకుల పొడి షుగర్తో చేసాను. 2 స్పూన్లు షుగర్ ఉంటుంది. స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఒక గ్లాస్ సుజీ రవ్వ, అలాగే ఒక గ్లాస్ పంచదార, ఈ రెండు కలిపేసుకుందాం. వాటర్ పోసుకుందాం. గ్లాసు రవ్వకి 1 గ్లాసున్నర వాటర్ పోసుకుందాం. గ్లాసున్నర వాటర్ పడితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 స్టవ్లు ఒకసారి వెలిగించుకుని ఒకేసారి చేసేసుకుందాం. త్వరగా అయిపోతుంది. ఇవి నీళ్లు మరగాలి. ఇది బెల్లం కొబ్బరి కలిపేంత వరకు కదుపుతూ ఉండాలి. నీళ్ళు మరుగు పట్టిని 2 కలిపేసుకున్నాం కదా. పంచదార, సుజీ రవ్వ. స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం కొంచెం వేసుకుందాం. బాగా దగ్గర పడే వరకు ఉడకబెట్టుకుందాం. మాడకుండా కదుపుకోవాలి. 1 నిమిషం ప్లేట్ మూసేసుకుందాం. కొబ్బరి స్టఫింగ్లకు తయారైపోయింది స్వీటు. ఇంకాస్త ఉడికితే ఉడికిపోయినట్టే. బెల్లం అంతా కరిగిపోయింది. ఇంకా దగ్గర పడే వరకు మాడకుండా కదుపుకోవాలి. ఒకసారి చూసుకొని కొంచెం ఉడకాలి. ప్లేట్ మూతేస్తున్నాను. ఉడికిపోయింది. చల్లారిపోతే ఇంకా గట్టిపడిపోతుంది. చల్లారే వరకు అలా పెడదాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారే వరకు అలా పక్కన పెట్టుకుందాం. ఇది ముగిట్లోంచి గిన్నెలో వేసేసాను. ఈ పేపర్కి కొంచెం నెయ్యి రాసాను. చేతులకి ఇంకొంచెం నెయ్యి రాసుకుని ఈ సైజులో ఉండ తయారు చేసుకుందాం. సిలిండర్ షేప్లో చేసుకుని ఇన్ని ఒత్తుకుందాం. ఇలా ఒత్తుకున్నాక ముందుగా స్వీట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. స్టఫింగ్కి స్వీట్ని తీసుకొని ఇలా బైండింగ్స్ వేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుందాం. వినాయక చవితి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీటు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను పిస్తా పప్పు గార్లిక్ చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.